హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓల్డ్ పాస్వర్డ్ లేకపోయినా స్నాప్చాట్ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. సో దానికి గాను మీరైతే స్నాప్చాట్ని అయితే ఓపెన్ చేయండి. స్నాప్చాట్ని ఓపెన్ చేశాక పైన బిట్మోజీ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. క్లిక్ చేశాక పైన సెట్టింగ్స్ బటన్ అయితే ఉంటుంది, ఆ సెట్టింగ్స్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మన ఓల్డ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. బట్ మనకి ఓల్డ్ పాస్వర్డ్ అయితే లేదు. ఓల్డ్ పాస్వర్డ్ అన్న కరెంట్ పాస్వర్డ్ అన్న ఒకటే. సో ఆ పాస్వర్డ్ అనేది మనకు లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఫర్గౌట్ యువర్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి, వియా ఫోన్, వియా ఈమెయిల్ అని. సో ఒకవేళ వియా ఫోన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీరు కొత్త పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు. లేదు మీ ఫోన్ నెంబర్కి రీఛార్జ్ లేదు, లేదంటే మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ రావట్లేదు అనుకుంటే వియా ఈమెయిల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఈమెయిల్కి ఓటీపీ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ ద్వారా చూపిస్తాను, ఈమెయిల్ ద్వారా కూడా సేమ్ ఉంటుంది. సో ఫోన్ నెంబర్ ద్వారా అయితే చూడండి, అందరు ఫోన్ నెంబర్ ద్వారా చేస్తారు కాబట్టి. సో ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్ నెంబర్ మీద అయితే వస్తుంది. ఫోన్ మీద క్లిక్ చేయగానే ఫోన్ నెంబర్ అయితే వస్తుంది. కింద వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి. ఈ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి అయితే చూసుకొని వెరిఫై బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఏదైతే పైన నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆటోమేటిక్గా అదైతే వెరిఫై చేసుకుంటుంది. సో కొన్నిసార్లు అయితే మీరు కూడా ఎంటర్ చేయాలి, కొన్నిసార్లు ఆటోమేటిక్గా అదైతే వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేసుకున్నాక ఇక్కడ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్స్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ న్యూ పాస్వర్డ్లో మీరైతే న్యూ పాస్వర్డ్ అయితే పెట్టేసుకోండి. సో నేనైతే న్యూ పాస్వర్డ్ అయితే పెట్టుకుంటున్నాను. ఆ తర్వాతకి కన్ఫర్మ్ పాస్వర్డ్లో మళ్ళీ పైన ఏదైతే న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేశారో అదే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక ఇక్కడ సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. దానికంటే ముందు స్ట్రాంగ్ ఉందా లేదా పాస్వర్డ్ అనేది చూసుకోండి. స్ట్రాంగ్ ఉండాలంటే మీరు దాంట్లో నెంబర్స్ని, ఆల్ఫాబెట్స్ని అండ్ వేరే సెన్స్ లైక్ @ వాటిని అయితే యూస్ చేయండి, స్ట్రాంగ్ ఉంటుంది. ఆ తర్వాతకి సేఫ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పాస్వర్డ్ అనేది చేంజ్ అయితే ఇక్కడ చూడొచ్చు, యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని, అంటే చేంజ్ అయిపోయింది అనమాట. ఇట్లా ఓల్డ్ పాస్వర్డ్ని లేకున్నా సరే మీ స్నాప్చాట్ పాస్వర్డ్ని అయితే చేంజ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.